ఇప్పుడు 40:10 అండి. 40 ఏళ్ల పాటు అధికారం అలాగే విపక్షంలో ఉన్న తెలుగుదేశం సంపాదించినంత డబ్బులు 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా సంపాదించారు? మీరు ఆ డబ్బులన్నీ ఇక్కడ ఎన్నికల్లో ఖర్చు పెట్టబోతున్నారు. ఇది మీ మీద ఉన్న ఆరోపణ, అభియోగం, ఇంకేదన్నా అనుకోండి. వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డికి, జనసేన నాయకులు లక్ష్మణ్ గారికి, మహేష్ కాంగ్రెస్ నాయకులు, ఉప్పలపాటి లక్ష్మణ్ విశ్లేషకులకి, ఉప్పల్ లక్ష్మణ్ గారండి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, ఉప్పల్ లక్ష్మణ్ గారికి, ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. అదేవిధంగా శివరాత్రి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాసుదేవన్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అదే విధంగా 30 సంవత్సరాల దాకా ఏదైతే రాజకీయ జీవితంలో ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రానికి ఆయన పేరు చెబితే గుర్తొచ్చే పథకాలు రెండు పథకాలు. ఒకటి వెన్నుపోటు, రెండోది అవినీతి. అలాంటి అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా దగ్గర ఫండ్స్ లేవు పార్టీ నడపడానికి అంటే, ఆయన ఇంట్లోకి డబ్బులు పోతే బయటికి తిరిగి రావు. ప్రతి ఎలక్షన్కి పార్టీ నడపడానికి అనలేదండి, ఆయన ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి మా ఉద్దేశం. అది పార్టీ ఖర్చు పెట్టడానికి. అవినీతి, ఇప్పుడు అవినీతిగా వచ్చే డబ్బులంతా ఎక్కడ దాచుకుంటారో అందరూ ఆల్రెడీ టీవీలో పదే చెప్పుకుంటారు. సింగపూర్, మలేషియా హోటల్ ఉన్నాయి, స్టార్ హోటల్స్ ఉన్నాయి. అంతా ఇక్కడ ఇండియాలో ఏం పెట్టడం రూపాయి. మీకు కూడా ఉన్నాయి కదా, ఇండోనేషియాలో గన్లు ఉన్నాయి కదా, మీకు కూడా మా తెలియదు అనుకున్నారా అని వాళ్ళు అంటారు. కాసేపట్లో శ్రీనివాస్ చౌదరి అంటారు, నేను అంటున్నా. వాసుదేవన్ గారు, భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సంపన్నుడు అయిన సీఎం అని చెప్పేసి మాకు పేరుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్యానికి అన్నానికి లేక అల్లాడుతున్నాడు అని చెప్పి పేరుంది. అంటే ఏమని అర్థము? ఇక్కడ ఏమి మద్యానికి అన్నం అనుకుంటది, కానీ సింగపూరు, మలేషియా, థాయిలాండ్ ఇట్లా దేశాలంతా హోటల్స్, స్టార్ హోటల్స్ ఉంటాయి. అదేవిధంగా వ్యాపారాలు అన్ని అక్కడ చేస్తారు. ఇక్కడ వచ్చి మాత్రము నాకు మధ్యాహ్నానికి ఒక ఉంగరం కూడా వేసుకోడు, నాకు మధ్యాహ్నానికి భోజనం లేదని చెప్పేసి, నేను మీకోసమే పుట్టాను, మీకు న్యాయం చేయడానికే పుట్టాను, రాష్ట్ర ప్రజల కోసమే నేను నా జీవితం త్యాగం అని చెప్పేసి డబ్బా కొడుతూ ఉంటారు. గత 45 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. మేము చెప్పడం ఏమిటంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇప్పుడున్నారు కొన్ని ముఖ్యమంత్రులు మన భారతదేశంలో కూడా ఒక 4-5 మందిలో 15 సార్లు 20 సార్లు కంటిన్యూగా ముఖ్యమంత్రులు అవుతున్నారు. అంటే వాళ్ళకుండే మంచి పేరు వల్ల, వాళ్ళు చేస్తుండే అవినీతి నిరోధకంగా ప్రభుత్వం నడపడం వల్ల వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమి? ఏ పార్టీతో అయినా సరే లేదా ఎవరితో అయినా పొత్తులు పెట్టుకుంటాడు, ఆయన అవసరం తిరిగితో ఒక వెన్నుపోటు పడుస్తాడు. అది ఆయన మేనరిజం. అదే విధంగా అవినీతిలో కూడా ఇదే విధంగా పక్కన పెట్టండి. పొత్తుల గురించి మాట్లాడదాం. వాళ్ళ పొత్తుల్లోకి వచ్చేసారు, ఇంకేం లేదు. ఇక మీకు చుక్కలే, అనుమానం ఏం లేదు. మిమ్మల్ని ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మిమ్మల్ని ప్యాకెట్ ఆడేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాగ్దేవన్ గారు, మేము కూడా అదే అడుగుతున్నాం. మేము వెన్నుపోట్లతోనూ లేకపోతే మ్యూట్లోకి వెళ్ళారండి. మాకు ఎప్పుడు కానీ మేము గత 10 సంవత్సరాలు మేము పరిపాలన 10 పార్టీ పెట్టాము. 10 సంవత్సరాలు 16 నెలలు జైల్లో ఉన్నాం. గడ్డు కాలం. కేంద్రాన్ని, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాం. అంటే ఆ రోజు కాంగ్రెస్ తో మేము కొల్యూట్ అయిపోయి ఉంటే మాకు ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు అనేవి ఉండవు. చంద్రబాబు నాయుడు ఆ విధంగా కాదు, పంచన చేస్తాడు, వాళ్ళకు ఒక వెన్నుపోటు పడడం జరుగుతుంది. ఈ రోజు రాజకీయం అనేది చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎంతమంది కలిపి ఎదురుదాడి చేసినా, వేణుగారు మనం స్ట్రైట్ గా సబ్జెక్ట్ లోకి వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారి వారి చరిత్ర, వారి కీర్తి గురించి పొత్తులోకి వచ్చారు. వాళ్ళు పొత్తులోకి వచ్చారు, మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. సో మీరు ఈ సఫకేషన్ నుంచి బయటపడటం అంత ఈజీ అయితే కాదు, మీకు స్పష్టం. అది గతంలో ఏదైతే జరిగినాయి దాన్ని ఒకసారి చెప్పాలి కదా. అందరికీ తెలుసు, అవి అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలా కౌంటర్ చేయబోతున్నారు మీరు చెప్పండి. రైట్ నౌ అక్కడ ఏమైనా సక్సెస్ అయ్యారా? చౌదరి గారు చెబుతున్నారు టీడీపీ దగ్గర డబ్బులు లేవని. 1.2% ఓట్లతో వచ్చారు. అక్కడ ఏమైనా సక్సెస్ అయ్యారా? మళ్ళీ 2000
వాసుదేవన్ గారు 2019లో విడివిడిగా వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆలోచన లేదా బీజేపీ ఆలోచన చూసాము, ఏ విధంగా ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. రమ్మంటున్నాం మేము ఏదో వెన్ను పోడుతున్నాం, ఇంకో పోడుతున్నాం, మేము రాజకీయాలు నడపడం లేదు. ఏదైతే వాళ్ళు ఉమ్మడిగా దాడి చేసినా కూడా తట్టుకొని ఈ రోజు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అదే విధంగా అధికారం వచ్చింది, 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత కూడా మేమేం చెప్తున్నాం రాష్ట్ర ప్రజలకి, మేము ఇచ్చిన సంక్షేమం, మేము ఇచ్చిన అభివృద్ధి మీకు అందుంటే మాకు ఓటేయండి, మాకు అవకాశం ఇవ్వండి, లేదంటే మీరు పక్కన పెట్టండి అని చెప్తున్నాం. వీళ్ళలాగా మా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆయన చూసి ఓటేయండను, లేకపోతే అమిత్ షా నన్ను చూసి గడగడలాడిపోతున్నాడు, నేను ఈ రోజు పోయి కలవడం వల్ల అమిత్ షా ఎన్ని రోజులైందో నేను కలిసి చంద్రబాబు దాన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడని వీళ్ళు ఎల్లో పత్రికలో రాసుకున్నట్టు కాదు. ఈ రోజు బీజేపీ అయినా వాళ్ళ అవసరం కొద్దీ తెలుగుదేశం కలుస్తుంది, తెలుగుదేశం అయినా వాళ్ళ అవసరం కోసం పవన్ కళ్యాణ్ బీజేపీతో కలుస్తున్నారు. ఒకరి అవసరాలు ఒకరి కోసం